జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం రేపటి నుంచి మొదలు కాబోతుంది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి కూడా ఉగాది అంటే ప్రధానమైనటువంటి పండగగా అతి పవిత్రంగా జరుపుకుంటాము. ఉగాదితోనే అన్ని కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, ఇట్లా చిట్టా బుక్కులు ప్రారంభం కానీ, షాపులు ప్రారంభం కానీ, నగలు ఆభరణాలు వేసుకునేటటువంటిది కానీ కొనటం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉగాది నుంచి శుభకరము అని ప్రారంభిస్తాము. ఉగాది ఆ విధమైనటువంటి విధంగా జరుపుకుంటాం. కానీ ఉగాదికి పెందలాడినే లేచి అభ్యంగన స్నానం ఆచరించి తలంటు స్నానం చేసుకొని కొత్త బట్టలు ఉంటే ధరించి, అట్లాగే కొత్త బట్టలు లేకపోయినా శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి మామిడాకులు తోరణాలు కట్టి పసుపు కుంకుమతో బొట్టులు పెట్టి అట్లాగే ద్వారాలకు బొట్టులు పెట్టి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందండి అని పెద్దలు చెప్తారు, పురాణాలు చెప్తాయి. అట్లాగే పురోహితులు కూడా పండితులు కూడా చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాదిని ఈ విధంగా జరుపుకోండి. షడ్రుచులతో కూడినటువంటి పచ్చడి ప్రధానము. మామిడి పచ్చడి అంటే పులుపు, కారము, తీపి, చేదు, వగరు, ఈ విధంగా షడ్రుచులతో కలిపినటువంటి ఉగాది పచ్చడి అతి ప్రధానమైనటువంటిది. ఈ పచ్చడిని అందరూ తీసుకోవాలి. రేపు తీసుకొని ఇష్టదేవతను పూజించి ప్రతి ఒక్కరూ కూడా ఆ దైవ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.